ఈ దానియేలు గారి ద్వారా, ఆ ప్రొఫెసీ ద్వారా మనకి ఆయన రెండో రాకడ గురించి, లేకపోతే ఆయన రాజ్య స్థాపన గురించి ఎక్కువగా మనకి చెప్పారు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక మిషన్, ఒక కార్యాన్ని ఇచ్చారు. ఆ మిషన్‌లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ మిషన్ ఏంటి అనంటే, దేవుని గురించిన సువార్తను, లేకపోతే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రపంచం అంతా తెలుసుకోవాలి అనేది ఆయన ఆశగా ఉన్నది. ఈ ఆశని నెరవేర్చవలసిన ఇశ్రాయేలీయులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండటం, అలాగే చివరికి ఆయనని సిలువ వేసి చంపే ఆ యొక్క పరిస్థితికి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి దీనితోటి వారికిచ్చిన మిషన్ ఏదైతే ఉన్నదో, ఆ మిషన్ నుంచి వారిని దేవుడు తప్పించడం జరిగింది. వారి స్థానంలో దేవుని సంఘాన్ని, అంటే విశ్వాసులందరినీ ఆ స్థానంలో పెట్టటం జరిగింది. ఈ స్థానము తీసుకున్న విశ్వాసులు చేయాల్సిన పనేంటంటే, దేవుని చిత్తమైన సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం. ఏ ఒక్కరు కూడా ఆయన నామమును, ఆయనిచ్చే రక్షణను తెలియకుండా ఉండకూడదు అనే ఆ యొక్క మిషన్‌ని కంప్లీట్ చేయటానికి చర్చ్ పూనుకునిందనమాట. ఈ చర్చ్ ఇలా చేస్తూ ఉన్న తర్వాత దానికి ఆ సంఘముకున్న ఒక పెద్ద నిరీక్షణ ఏంటి అనంటే, దేవుని రాకడ అప్పుడు ఆయనతో పాటు ఉండటం. లేదా ఎత్తబడే సంఘములో, దేవుని రాకడప్పుడు ఆయనని ఎదుర్కోవటానికి వెళ్ళే ఎత్తబడే సంఘములో ఈ సంఘము ఉండాలి అనేది వీరి ఆశగా ఉన్నది. ఇది కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అవుతా ఉంది. ఎప్పుడైతే ఈ ర్యాప్చర్, దీనినే ఇంగ్లీష్‌లో ర్యాప్చర్ అంటాం. ఈ ర్యాప్చర్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఎత్తబడుట అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఒక లాలెస్ మ్యాన్ లేదా అంత్యక్రీస్తు అనే అతను ఇక్కడికి, క్రీస్తు విరోధి ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడికి, అంటే భూమి మీద అతను కనపడతా ఉంటాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఈ మిషన్ నుంచి దూరంగా పెట్టారు కానీ, అంటే సువార్త ప్రకటించటం అనే దాని నుంచి దూరంగా పెట్టారు కానీ, వారిని రక్షణ ఇవ్వకుండా ఉండొద్దు అనే విషయంలో ఎక్కడ వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు. వాళ్ళని కూడా ఆయన రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఈ రక్షణలోనికి నడిపిస్తున్న క్రమం ఏదైతే ఉన్నదో, అప్పుడు ఇంకా ఎక్కువగా జరగటం జరుగుతా ఉంటదనమాట. అంటే దేవుని అటెన్షన్ వాళ్ళ మీదకి వెళతా ఉంది. ఈ లాలెస్ మెన్ లేదా అంత్యక్రీస్తు అనే అతను ఒక రాజుగా ప్రొజెక్ట్ చేసుకోబడతాడనమాట. దీనినే మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూడొచ్చు. ఇతని యాక్టివిటీస్ గనక మనం చూసినట్లయితే, ఇతను మొదటగా వచ్చేది ఒక పీస్ మేకర్ లాగా, ఒక సమస్తానికి, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, లేదా అశాంతితోటి నిండిపోయి ఉన్నప్పుడు, ఈ అంత్యక్రీస్తు లేకపోతే ఇతను వచ్చి ఒక పీస్ మేకర్ లాగా, ఒక శాంతి దూతలాగా వచ్చి దానిని మొత్తం కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటా ఉంటారు. ఇంకో రకంగా చెప్పాలి, ఇంకా క్లియర్‌గా చెప్పాలి అనంటే, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఆ యొక్క కంట్రీస్ ఏదైతే ఇశ్రాయేల్‌కి వ్యతిరేకంగా ఉన్నదో, ఆ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయి యూదుల మీద దాడులు పెరిగిపోతా ఉంటాయి. ఈ పెరిగిపోతా ఉన్నప్పుడు అది యూదులకి, లేకపోతే అరబ్ కంట్రీస్‌కి మధ్యలో మాత్రం యుద్ధంగా ఉండదు కానీ, అది ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తా ఉంటది. దానివలన ప్రపంచ దేశాలు అన్నీ శాంతిని, సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు, దానిని సాల్వ్ చేయటానికి ఒక మధ్యవర్తిగా ఇతను కనపడతాడు. ఈ కనపడే వ్యక్తి ఇద్దరికీ కూడా మంచి వ్యక్తిగా, లేకపోతే ఒక పీస్ మేకర్ లాగా వస్తారు. ఈ పీస్ మేకర్ అనే అతన్ని అందరూ నమ్ముతారు. ఒక ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు గానీ ప్రపంచం అంతా నమ్ముతారు. ప్రపంచం అంతా నమ్మిన ఈ వ్యక్తి తనని తాను దేవుడుగా, తన ఇమేజ్‌ని, లేకపోతే తన చిత్రాన్ని, లేకపోతే తన విగ్రహాన్ని అందరూ పూజించాలి అనే ఒక రూల్ కూడా పెట్టటం జరుగుతదండి. అంటే పీస్ మేకర్‌గా వచ్చిన అతను చివరికి అతడు దేవుడుగా నిర్వచించుకోవటం మొదలుబెడతాడు. దానిని నమ్మిన అనేక మంది అతనికి పూజిస్తారు. అతనిని దేవుడు అని నమ్ముతారు కూడా. అయితే చాలామంది తనని, అంటే దేవునిని అంగీకరించిన, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన వారు మాత్రం దానికి ఒప్పుకోరు. ఈ ఒప్పుకోకుండా, అంటే ఒక రకంగా ఇంకా చెప్పాలి అనంటే, యూదుల్లో కొంతమంది, లేకపోతే క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా అతనిని ఒప్పుకోరు. కానీ ఇతను ఎంత బలవంతుడుగా డెవలప్ అవుతాడు అనంటే,
ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నిటిని ఇతని చేతిలోకి తీసుకుంటాడండి. ఈ పరిస్థితులన్నీ తీసుకోవటం వలన అతనికి ఎదురులేని రాజ్యంగా తను నిర్మించుకోవాలి అనుకున్నాడు. ఇలాగా రవి అస్తమించని సామ్రాజ్యం నిర్మించుకోవాలని ఎదురు చూసిన ఈ అంత్యక్రీస్తుకి ఒక యుద్ధం ఎదురుగా కనబడతా ఉంటది. అంటే ఇతనిని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది, ఇతనిని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది. దీని గురించే మనం యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో మనం ఇతని గురించి, ఈ లాలెస్ మ్యాన్ గురించి, ఆ యుద్ధం గురించి చూస్తా ఉన్నాం. ఈ యుద్ధాన్నే మనం అర్మెగదోన్ యుద్ధం, ది ఫైనల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ, చరిత్రలోనే చివరి యుద్ధంగా దీనిని చూపిస్తా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది ఈ యుద్ధం అనంటే, ఈ లాలెస్ మ్యాన్ ఎప్పుడైతే క్రైస్తవులను, లేకపోతే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటారో, విశ్వాసులను ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఈ ఇశ్రాయేలీయుల్లో, అందులో ఇశ్రాయేలీయులు చాలామంది ఉన్నారు. దేవుడైతే వారిని ఆ మిషన్ నుంచి, మిషన్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ గాస్పెల్ నుంచి పక్కన పెట్టారు. కానీ వాళ్ళని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదండి. ఇప్పుడు కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు, ఆ పర్సిక్యూషన్ చూసినప్పుడు వారిని, లేదా ఈ అంత్యక్రీస్తు గురించి దేవుడు కోపం తెచ్చుకొని తనని అంతం చేయటానికే ఈ అర్మెగదోన్ యుద్ధం, అంటే వార్ బిట్వీన్ ఆర్మీ ఆఫ్ గాడ్ అండ్ ఆర్మీ ఆఫ్ లాలెస్ మెన్, అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తుకి జరగబోయే యుద్ధం. ఈ యుద్ధం అనేది అర్మెగదోన్ అనే పట్టణంలో, లేపోతే ఆ ప్రదేశంలో జరుగుతుంది కాబట్టి దీన్ని అర్మెగదోన్ యుద్ధం అన్నారండి. ఇది దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకి, అలాగే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం దీని గురించి మనం చూడొచ్చు. అయితే ఈ యుద్ధంలో చూసినట్లయితే కళ్ళకి కనపడేది ఏంటి అనంటే, ఈ అంత్యక్రీస్తు లేకపోతే లాలెస్ మ్యాన్, ఈ మ్యాన్ ఎనకాల ఉన్న సైన్యం విపరీతంగా ఎక్కువగా ఉంటది. దేవుని సైడ్ ఫైట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కంటికి కనపడతా ఉంటారు తక్కువగా. ఇలా కనపడుతున్నప్పుడు దేవుడు వారిని ఎదుర్కోవడానికి, దేవుడు వారికి కనిపించని ఆర్మీని, ఒక దానిని, అంటే భూమి మీద ఉండే జీవులు కాకుండా వేరే జీవుల్ని తీసుకొనొచ్చి అక్కడ వారితోటి ఫైటింగ్ చేయటం జరుగుతుందనమాట. దీని ద్వారా, ఈ యుద్ధము ద్వారా ఇశ్రాయేలీయులు రియలైజ్ అవుతారండి. యేసుక్రీస్తే దేవుడు అని వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముతారు అనేది మనం చూడగలం. అయితే ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు ఇ ఇంతకు ముందే యేసుక్రీస్తుని నమ్మి దేవునితో ఉన్న వారందరూ, అంటే ఎత్తబడిన సంఘమంతా కూడా దేవునితోటి ఎంజాయ్ చేస్తూ, దేవునితోటి సహవాసం చేస్తూ, ఆయనతో పాటు ఆనందంగా ఉంటారండి. దాని తర్వాత ది రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కనపడతారు. ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అని గనక మనం చూసినట్లయితే, ది గాడ్లీనెస్ అండ్ ది సెల్ఫిష్‌నెస్ ఆఫ్ మ్యాన్ విల్ రైజ్ టు ఎన్ ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. అంటే కొంతమందేమో హతసాక్షులుగా, లేకపోతే వారు దేవుని కోసం ఏదైనా చేసే, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని కోసం ఏమైనా చేసే ఆ స్థాయిలోనికి, ఆ ఉచ్చకట్టమైన స్థాయిలోనికి వాళ్ళు వెళ్తారు. అలాగే ఒక సైడ్ చూస్తే ఈ లాలెస్‌నెస్, సెల్ఫిష్‌నెస్ కూడా, ఈ స్వార్థం, మనుషులలో స్వార్థము కూడా ఇంకొక గుంపుగా, స్వార్థపరుల గుంపుగా వాళ్ళు కూడా, వాళ్ళ స్వార్థం కూడా పీక్స్‌కెళ్ళిపోతా ఉంటది. అంటే మనుషులు స్వార్థం, అంటే ఈ స్వార్థం గురించి ఎందుకు చెప్పారు అనంటే, దేవుడు చెప్పింది రెండేనండి. పరిశుద్ధత అంటే సెపరేట్‌గా ఉండటం. ఈ సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్ అంటే ఈ సెల్ఫిష్‌నెస్‌లో నుంచి దూరంగా ఉండటమే ఈ హోలీనెస్. ఈ సెల్ఫిష్‌నెస్ మనకి ఉంటే దేవుడు చెప్పినట్లుగా దేవునిని ఎక్కువగా ప్రేమించలేము. దేవుడు చెప్పిన రెండో ఆజ్ఞ, మనిషిని కూడా ప్రేమించలేము.
కాబట్టి అలా ప్రేమించే వాళ్ళకి స్వార్థం ఉండదు. ఈ స్వార్థపరులందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ హైయెస్ట్ పీక్ సిట్యుయేషన్‌లోకొచ్చిన తర్వాత హార్వెస్ట్ టైమ్ అన్నారు. దీనినే మనకి బైబిల్‌లో ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 15 వచనంలో కోత సమయము అని అన్నారు. ఈ కోత సమయం అనేది ఏంటి అనంటే న్యాయ కోత అనేది. ఇక్కడ న్యాయం ప్రకారం కొంతమందికి జడ్జిమెంట్ ఇవ్వవలసిన సమయం వచ్చింది. ఈ సమయం వచ్చేటప్పుడు లోకంలో ఉన్న పరిస్థితులు ఎలాగ ఉంటాయి అనంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆహ్, గాడ్లీనెస్ అండ్ సెల్ఫిష్‌నెస్ ఆఫ్ ఎ మ్యాన్ ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోతాయి. రెండో కండిషన్ ఏంటి అనంటే, పర్సిక్యూషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలీయుల్ని హింసించటం, ఇంకా ఎక్కువగా హింసించటం జరుగుతా ఉంటది. ఈ హింసించటాన్ని ఎవరు హింసిస్తారు అనంటే, ఈ అంత్యక్రీస్తువే హింసిస్తా ఉంటాడు. దానిని దేవుడు దానిని లేకపోతే యేసుక్రీస్తు దానిని చూస్తూ ఉండలేరు. కాబట్టి ఈ సమయంలో దేవుని రాకడ అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు మనం సంఘటనలు లేకపోతే ఈవెంట్స్ గురించి చూద్దాం. యేసుక్రీస్తు మొదట వచ్చినప్పుడు ఒక సఫరింగ్ సర్వెంట్‌గా, ఒక సేవకునిగా, ఒక బాధపడే ఒక సేవకునిగా కనిపించారు. ఈ సేవకుడు వచ్చిన పని ఏంటి అనంటే, మనుషుల్ని దేవుని వైపు త్రిప్పటం, దేవుని యొక్క లక్షణాలని వాళ్ళు ప్రాక్టీస్ చేయమని చెప్పటం, ఎలాగా వారిని దేవునిని వెంబడించాలో నేర్పించడం గురించి వచ్చారు. అలాగే మనుషులను పాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే రెండో రాకడలో హి ఈజ్ అపియరింగ్ విత్ గ్రేట్ గ్లోరీ అండ్ హానర్. రెండో రాకడలో ఆయన గొప్ప మహిమతోనూ, ఆయన గొప్ప గౌరవంతోనూ ఆయన కనపడబోతూ ఉన్నారు. మనము బైబిల్‌లో అనేక వచనాల్లో అనేకమైన చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆయన రాకడ ఎలా ఉంటది అనంటే, వేవేల దూతలు ఆయనని ఆహ్వానిస్తూ, ఆయనని వెంబడిస్తూ ఉంటారు. అలాగే ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులు ఆయనని ఎదుర్కోవడానికి, ఆయనకి ముందుగా వెళ్ళి ఎదుర్కొని ఆయనని వెల్కమ్ చేస్తూ తీసుకొని వస్తారు. అలాగే ఇంకా అనేకమైన గొప్ప గౌరవంతోటి, గొప్ప మహిమతోటి ఆయన రాబోతూ ఉన్నారు. దేవుడు ఇంత మహిమతోటి, ఇంత గొప్పగా రావటంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని గనక మనం చూసినట్లయితే, ధ్యేయం ఏంటి? ఈ యొక్క రివల్యూషన్ యొక్క ధ్యేయం ఏంటి అని చూస్తే, కంక్లూజన్ ఆఫ్ ది వార్. ఇంతకుముందు చూసాం అర్మగెదోన్ యుద్ధం అనేది ఒక పెద్ద యుద్ధం జరుగుతది. అది సాతాను సైన్యమునకు, దేవుని సైన్యానికి మధ్యలో జరుగుతా ఉందని. ఈ యుద్ధాన్ని కంక్లూడ్ చేయాలి అనంటే, ముగించాలి అనంటే దేవుడు రావాల్సిందే. ఆ దేవుడు ఆయన యొక్క సమూహంతోటి వచ్చి అక్కడ దానిని ఆ యుద్ధాన్ని ముగిస్తారు. అలాగే రెండోది గనక చూసినట్లయితే లార్డ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఆయన అక్కడ ఆహ్, నిరూపించుకుంటూ లేకపోతే ప్రదర్శించడం అనేది జరుగుతా ఉంటది. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే హి మేక్స్ ది సాటనిక్ ఫోర్సెస్ పవర్‌లెస్ అండ్ కన్‌ఫైన్స్ దెమ్ టు ది ఫెయిరీ లేక్. ఒక రకంగా సాతాను సైన్యములను ఆయన శక్తిహీనులుగా చేసి, వారిని ఓడించి, వారిని ఆ మండుచున్న అగ్నిలోనికి, ఆ ప్రదేశంలోనికి పరిమితంగా వారిని అక్కడే ఉంచేస్తారు. పరిమితం చేసేస్తారు. అలాగే నాలుగోది గనక మనం చూసినట్లయితే జూయిష్ పీపుల్ టర్న్ టు ది లార్డ్ ఇన్ రిపెంటెన్స్ అండ్ సారో. ఆహ్, యూదులు దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు, ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతోనూ, సారోతో అంటే బాధతోనూ ఆయన దగ్గరికి వచ్చి, ఆయన వైపు తిరిగి ఆయనని ఆరాధించడం మొదలుపెడతారు. అలాగే నాలుగోది ఆఖరిగా మనం చూసినట్లయితే ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ వరల్డ్ వైడ్ కింగ్డమ్ ఆఫ్ రైచియస్‌నెస్. దేవుని రాజ్య స్థాపన, ధర్మ రాజ్య స్థాపన అనేది అక్కడ కంప్లీట్‌గా నిర్మిస్తారు. దీనినే ఈ రాజ్య స్థాపన జరిగిన తర్వాత ఒక 1000 సంవత్సరాల వరకు దీనిని కంటిన్యూ చేస్తారు. ఈ 1000 సంవత్సరాల పాలననే మనం ఇంగ్లీష్‌లో మిలేనియం అంటామండి. ఈ మిలేనియం అంటే సహస్రాబ్ది. ఈ సహస్రాబ్ది అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ ఎందుకంటే ఇది మిలేనియం అనేది ఒక లాటిన్ వర్డ్. ఈ పదము మిలే అని అంటేనేమో 1000 అని అర్థం. ఆనం అంటే ఇయర్స్ అని అర్థం అనమాట. ఈ మిలేనియం గురించి లేకపోతే ఈ సహస్రాబ్ది గురించి
బైబిల్‌లో అనేకమైన సార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మిలేనియంలో జరిగేది ఏంటి అంటే, దేవుని రాజ్య స్థాపన అనేది జరుగుతా ఉంది. ఈ రాజ్య స్థాపనలో ఏముంటాయంటే, నీతి, శాంతి, సమాధానము, సమృద్ధి, ధర్మము అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రాజ్యాన్ని స్థాపించడం మనుషుల వలన అసాధ్యం కాబట్టి, ఇది యేసయ్య రెండో రాకడ అంటే దేవుని వలన మాత్రమే ఇది సాధ్యం. ఆ దేవుడు రెండో రాకడలో యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ లోకానికొచ్చి ఈ రాజ్యాన్ని స్థాపించాలి. లేకపోతే స్థాపిస్తారు. ఈ పర్పస్ ఏంటి? ఈ రాజ్యం యొక్క ఉద్దేశ్యం ఏంటి అని గనక మనం చూసినట్లయితే మొదటిగా దేవుడు ఈ లోకమును లేకపోతే భూమి ఆకాశములను సృజించినప్పుడు మనిషి ఎంత క్రమముగా ఉండాలి, ఎంత మోరల్ వాల్యూస్ నైతికమైన అతనికి ఉండవలసిన నైతికమైన లక్షణాలు ఏంటి అనేవి అతనిలో ఉంచారు. అయితే ఈ నైతికమైన విలువలని దేవుడు అతనికి చెప్పినప్పుడు దానిని పాటించకుండా సాతాను యొక్క టెంప్టేషన్ లేకపోతే సాతాను శోధించినప్పుడు ఆ టెంప్టేషన్‌కి వాళ్ళు లోబడిపోయి దేవుడు నియమించిన ఆ నైతికత నుంచి తప్పిపోయారు. ఈ నైతికత నుండి తప్పిపోవటమే మనం పాపమని, ద్రోహమని ఇలాంటి అనేకమైన మాటలు చెప్పుకుంటూ ఉంటాం. దానినే ఫాల్ ఆఫ్ మ్యాన్ లేకపోతే మనిషి పడిపోయాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని ఈళ్ళు పడిపోయారు అనంటే సాతాను వారిని మోసం చేయటం వలన, ప్రలోభపెట్టడం వలన, లేకపోతే శోధించటం వలన ఈ విధంగా జరిగింది. క్రమంగా ఈ నైతికమైన విలువలు అనేవి అడుగంటిపోయిన స్థాయిలోనికి వచ్చాయి. ఈ ఈ యొక్క నైతిక విలువల్ని మళ్ళా తీసుకురావాలి అనంటే, లేకపోతే ఈ క్రమాన్ని మళ్ళా పునరుద్ధరించాలి అనంటే, అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అది దేవుడు జోక్యం చేసుకోకపోతే ఇది జరగటం కష్టం. జరగదు అని చెప్పొచ్చు. కాబట్టి ఇది జరగాలి అనంటే కంపల్సరీగా దేవుని జోక్యం కావాలి. కాబట్టి ఈ రాజ్య స్థాపన అనేది జరుగుతా ఉంది. అలాగే రెండోది గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి ఆహ్, ఒక ప్రవచనాన్ని దేవుడు ఇచ్చారు. ఆ ప్రవచనం ఏంటి అనంటే, దావీదు గారి డిసీడియన్స్ అంటే దావీదు సంతానమే ఈ లోకమును పరిపాలిస్తారు అనేది చెప్పారనమాట. ఈ దావీదు వంశంలో వచ్చిన వారు పరిపాలన ఇప్పుడైతే లేదు గానీ, కేవలం యేసుక్రీస్తు వస్తే మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రొఫెసీ నెరవేరాలి అన్నా గానీ, ఈ రెండవ రాకడ లేకపోతే రాజ్య స్థాపన అనేది కంపల్సరీగా జరగాలి. ఈ కాబట్టి ఇవన్నీ కూడా రాజ్య స్థాపన అనేది రెండో రాకడ తర్వాత యేసయ్య వచ్చి దాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్డమ్ దేవుని రాజ్యములో ఉండే లక్షణాల గురించి మనం చూసుకుందాం. ఈ లక్షణాలను చూస్తే ఇట్ విల్ బి ఏ లిటరల్ రెయిన్ ఆన్ ఎర్త్. ఇది జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడొచ్చు. ఇది ఒక ఆహ్, నిజమైన అంటే ఆత్మలకు సంబంధించిన రాజ్యం అనే దానికంటే లేకపోతే ఏదో వర్చువల్ కింగ్డమ్ కాదు గానీ, ఇది లిటరల్ కింగ్డమ్. నిజంగా ఇక్కడ పరిపాలన జరగబోయే ఒక రాజ్యముగా, ఒక రెయిన్ రాజ్యంగా ఇది ఉంటా ఉందనమాట. ఇట్ విల్ బి ఇంక్లూడింగ్ ఆల్ పీపుల్ రిమైనింగ్ ఆన్ ఎర్త్. ఇది మనుషులు అందరూ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ ఈ రాజ్యం కిందకి బ్రతికున్న వాళ్ళందరూ ఈ రాజ్యం కిందకి వస్తారు. అంటే ఇంకా చెప్పాలి అనంటే ఇక్కడ శాపం ఈ రాజ్యంలో శాపం అనేది ఉండదు. కర్స్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ వన్ అనమాట. అంటే ఎక్కడ కూడా ఆహ్, కరువులు గాని, కాటకాలు గాని ఇలాంటివేమీ ఉండవు. మొత్తం అంతా సంతోషంగా ఉంటారు. అలాగే ఇక్కడ దేవుని యొక్క లా అంటే ఆయన ఆజ్ఞల్ని ప్రజలందరూ ఒబే చేస్తారు. ఇక్కడ ఇంకా జూస్, జెంటైల్స్ అనే భేదం లేకుండా యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు, ఇతర అన్యులు అనే భేదం లేకుండా అందరూ ఈ రాజ్యంలో ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆహ్, ఇంకా ఎక్కువగా ఆత్మీయమైన
విలువల గురించి ఎక్కువగా ఆత్మీయమైన లైఫ్ గురించి, ఆత్మీయమైన ఉద్దేశాలతోటే ఈ రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతూ ఉందనమాట. దీని తరువాత ది ఫైనల్ జడ్జిమెంట్ దగ్గరికి వచ్చేస్తామండి. ది జడ్జిమెంట్ ఆఫ్ సాటన్ అండ్ ది వికెడ్ డెడ్. సాతానుకి యొక్క యొక్క అంతము, అలాగే సాతానుతో ఉన్న ఆ సైన్యం యొక్క అంతము గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ది ఫైనల్ డిసెప్షన్ ఆఫ్ సాటన్. సాతానుకి ఒక చిన్న అవకాశం, మోసం చేయటానికి ఒక అవకాశం మరలా ఒక సెకండ్ ఛాన్స్ వస్తుంది. ఈ 1000 సంవత్సరాల తరువాత సాతానుకి మరలా ఇంకొక అవకాశం ఇవ్వబడతా ఉంది. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకి దీంట్లో మనం చూసుకోవచ్చు. అంటే ఇంకా ఏంటి అనంటే ఈ మిలేనియం లేకపోతే ఈ సహస్రాబ్దిలో జనరల్‌గా జరిగేది ఏంటి అనంటే, అందరూ ఆయన ఇచ్చిన రాజ్యంలో, దేవుడు స్థాపించిన ఆ నీతి సామ్రాజ్యంలో అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ ప్రేమ రాజ్యంలో అందరూ ప్రేమతోటి చక్కగా ఉంటారు. కానీ అక్కడ కూడా కొంతమంది దేవునికి వ్యతిరేకంగా, అంటే ఆయన చేసే పద్ధతుల్ని ఎంజాయ్ చేస్తూనే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కొంతమందుంటారు. ఆయనకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు కొంతమంది కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ ప్రోద్బలంతోటే ఇక్కడ మరలా సాతానుకి ఇంకొక అవకాశం ఇవ్వబడతా ఉంది. ఈ అవకాశంని వాడు తీసుకొని ఏం చేస్తాడు అనంటే, ఎక్కువ మంది ప్రజలని, వాడి కాన్సంట్రేషన్ అంతా ఎక్కడ ఉంటదంటే, పీపుల్ రిజెక్టింగ్ గ్రేస్. ఎవరైతే ఆయన ఇస్తున్న కృపని, ఆ రెండవ అవకాశాన్ని, ఆ దయని తిరస్కరిస్తారో వారిని ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి వస్తూ ఉందన్నమాట. వారిని ఒక ఫోర్స్ లాగా తయారు చేసి దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా వీరిని తీసుకెళ్ళటానికి అవి చూస్తా ఉంటది. అయితే వీడైతే దాంట్లో ఫలించలేడు. కానీ వీడు ఒక ఫైనల్ జడ్జిమెంట్ దేవుని దగ్గరికి తీసుకొని రాబడతాడు. ఆ జడ్జిమెంట్, ఆ తీర్పే అతనికి, అతనితో ఉన్న ఆ సైన్యానికి లాస్ట్ జడ్జిమెంట్‌గా కనపడతా ఉన్నది. ఈ జడ్జిమెంట్ ఎక్కడ జరుగుతది అని గనక మనం చూసినట్లయితే, ది వైట్ ది గ్రేట్ వైట్ థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్. గొప్ప తెల్ల తీర్పు తీర్చే గొప్ప ఆహ్, సింహాసనంగా ఇది కనపడతది. ఈ సింహాసనం దగ్గరికి ఎవరు వస్తారు అనంటే, రెజరెక్టెడ్ ఆఫ్ ది పీపుల్ హూ రిజెక్టెడ్ గాడ్స్ గ్రేస్. ఫస్ట్‌గా ఆయన దగ్గరికి వచ్చేది దేవునిని నిరాకరించిన, ఆయన కృపని, ఆయన దయని నిరాకరించిన తిరస్కరించిన ఆ యొక్క ప్రజలందరినీ అక్కడికి తీసుకొనొస్తారు. వారందరికీ జడ్జిమెంట్ జరుగుతా ఉంటది. ఇది జరుగుతా ఉన్నప్పుడు ఆల్రెడీ పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు ఎక్కడుంటారు అనంటే, ఆళ్ళందరూ దేవునితోటి పరలోకములో ఆయనతో పాటు సంతోషంగా, సమాధానంతో, హ్యాపీగా దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. ఇలా జరుగుతున్న సమయంలోనే ఈ తీర్పు కూడా జరుగుతా ఉంటదండి. దీని గురించే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనంలో కూడా మనం చూస్తా ఉంటాం. వీరందరూ ఎవరైతే దేవునిని నిరాకరించారో వారందరూ తీర్పు కోసం అక్కడికి తీసుకొని రాబడతారు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతది అనంటే, ఈ గొప్ప గ్రేట్ వైట్ థ్రోన్ మీద దేవుడు ఆసీనుడై, ఆ ఆసీనుడైన దేవుడు వారందరికీ తీర్పు తీరుస్తా ఉంటాడు. ఈ తీర్పు తీర్చడానికి బేసిస్ ఏంటి అని గనక మనం చూసినట్లయితే, వారి పేరు ఆ జీవ గ్రంథములో ఉన్నదా లేదా? జీవ గ్రంథం అనేది ఒక పరిమాణంగా తీసుకొని దానిని వారు చూస్తా ఉంటారు. అందులో వారు చేసిన పనులు, వారు ఎందుకు దేవునిని అంగీకరించలేదు, ఇవన్నిటి గురించిన రికార్డ్ అక్కడ ఉంటూ ఉంటది. ఆ రికార్డును బట్టి వారికి శిక్షను వేస్తూ ఉన్నారు. వారు ఆ బుక్కులో, జీవ గ్రంథంలో వారి పేరు లేకపోవటాన్ని చూసి వారు దుఃఖిస్తారని, ఏడుస్తారని, ఆ తర్వాత వారిని తీసుకెళ్ళి ఒక ఫైరీ ఫర్నెస్, అంటే మండుచున్న అగ్ని గుండంలోనికి, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఆ పరిస్థితిలోనికి వారిని తీసుకొని వెళ్తారు. అక్కడ కేవలం అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఎప్పుడు మండుతూ ఉండటమే కాదు గానీ, ఇంకా అనేకమైన హింసల గురించి, వాళ్ళు పళ్ళు కొరుక్కుంటా ఉంటారు అని, హింసించుకుంటా ఉంటారు అని, ఇలాగా దాని గురించిన అనేకమైన ఆహ్, ఎక్స్‌ప్లనేషన్ మనకి బైబిల్‌లో చూస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా
సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే వారు నరకానికి తోసేయబడుతున్నారండి. అలాగే దాని తర్వాత జరిగేది ఏంటి అనంటే ది న్యూ క్రియేషన్, భూమి ఆకాశములు క్రొత్తగా నిర్మించబడతా ఉన్నాయి. ఇది మనం యెషయా గ్రంథం 65 అధ్యాయం 17 వచనంలో మనం చూస్తాం. అక్కడ నూతనమైన సృష్టి కనబడతా ఉన్నది. ఆ నూతనమైన సృష్టిలో, ఆ నూతనమైన భూమి అంటే ఒక ఫైర్ వచ్చి ఒక భూమిని మొత్తాన్ని పునరుద్ధరణకి గురి చేస్తా ఉందనమాట. ఆ పునరుద్ధరణ అయిపోయిన తర్వాత భూమి ఒక నూతనమైన న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అనేది అక్కడ క్రియేట్ చేయబడతది. ఈ హెవెన్‌లోను, ఎర్త్‌లోను అప్పుడు రాజ్యం ఎవరిది ఉంటదంటే, దేవాతి దేవుడైన మన యేసయ్య రాజ్యం ఉంటది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఆయన కింద మనము ప్రజలుగా, ఆయనతో పాటు మనం ఈ భూమి ఆకాశములను దేవుణ్ణి ఆరాధిస్తూ పరిపాలిస్తూ ఉంటాం. ఈ పరిపాలనలో ఈ దేవుని పరిపాలన గురించి మనం బైబిల్‌లో పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చూసుకోగలం. ఇలాగా మనం ఎంతవరకు జీవిస్తాము అనంటే ఎటర్నల్ లైఫ్. ఇక జీవిత అంటే ఇక చనిపోవటం అనేది ఉండదు కానీ, నిత్య జీవంలోనికి మనం ఎంటర్ అవుతాం. ఆ నిత్య జీవం అలాగే ఇంకొకటి అక్కడ ఉండేది ఏంటి అంటే ప్రేమ. అక్కడ ఒకరినొకరు ద్వేషించుకునేది ఉండదు. అక్కడ ఆకలి దప్పులుండవు, పళ్ళు కొరుక్కోవటం ఉండదు. అక్కడ శ్రమ ఉండదు కానీ సంతోషం, ప్రేమ, సమాధానం ఉంటది. అలాగే దేవుని యొక్క గ్లోరీ, ఆ మహిమలోనికి మనం ఎంటర్ అయిపోతూ ఉన్నాం. ఇది మన యొక్క అంతముగా అంటే దేవునిని నమ్మి, దేవునిని ఆరాధించే వారి యొక్క గొప్ప ఎండింగ్‌గా కనబడతా ఉంది. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే వి ఆర్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్. ఇదంతా దేవుని యొక్క ప్రక్రియ అయితే, ఈ ప్రక్రియలో అంచుల్లో మనం ఉన్నామండి. కాబట్టి బీ ప్రిపేర్డ్. లెట్ అస్ మీట్ ఇన్ ది ఎటర్నిటీ. డోంట్ మిస్ ది ఎటర్నిటీ అండ్ కింగ్డమ్ ఆఫ్ లవ్. దేవుని యొక్క ప్రేమ రాజ్యాన్ని మిస్ అవ్వద్దు. ఆయన యొక్క నిత్య జీవాన్ని మిస్ అవ్వద్దు. కాబట్టి వాటి గురించిన ఆశతోటి మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన నీతిని వెతుకుతూ, ఈ క్రైస్తవ జీవితాన్ని ఆయన కోసం, ఆయన చిత్తాన్ని మన జీవితంలో చేయటం కోసం అర్పిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.